4 దశాబ్దాల ప్రజా జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారని, ప్రజా తీర్పుకు అనుగుణంగా జగిత్యాల ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిన అదృష్టమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ తో కలిసి ఆయన ఎన్నికల సమయంలో మాట్లాడారు. జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి తాను చేశానని, ప్రజలకు సేవ చేయడం సంతృప్తినిచ్చిందని అన్నారు. మంత్రిగా అవకాశం లభించినప్పుడు 3 నెలల్లో పల్లెల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారని, విద్యుత్తు సమస్య తలెత్తకుండా జగిత్యాలలో సుమారు 2033/11 kV సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశానని, వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. విద్యతో సమాజం అభివృద్ధి చెందుతుందని విశ్వసించి విద్యకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తాను పేర్కొన్నారు. పంచాయత్ సమితి అధ్యక్షుడిగా జగిత్యాల, మల్యాల జూనియర్ కళాశాల ఏర్పాటు చేశానని, ఎమ్మెల్యేగా, మంత్రిగా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల, న్యాక్ శిక్షణ కేంద్రం, ఐటీఐ కళాశాల, శాతవాహన యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం గావించటం, వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అని చెప్పంటున్నా, వీళ్ళ మేడిగడ్డతో నిర్మాణం తలపెట్టిన ఒక కాళేశ్వరం ప్రాజెక్టే భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉండబోతో కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం హెచ్చరించిందని చెప్పంటున్నాయి. అది ప్రాణహిత తుమ్మడి ఎటువంటి నిర్మాణం చేయగలిగినట్టయితే కేవలం ఒకే లిఫ్ట్తో మనకు నీటిని తరలింపజేసే అవకాశం ఉంటుందని చెప్పని నేను ఎప్పుడు కూడా అటు రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, ఎక్కడే కానీ చెప్పిన సందర్భం వచ్చినప్పుడు అలా చెప్పంటూ నేను కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏదైతుందో ఉత్పన్నం కాబోయేటువంటి ఒక పరిణామాలు నేను ఎప్పుడు చెప్తున్నా, అది కేవలం ఒక ప్రదర్శన, ఒక టూరిస్ట్ ప్లేస్ కానీ వీలిపోయేట ఒక పరిస్థితి ఉండబోతుంది. ఇలా మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవటము ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ఊబిలోకి నెట్టడం జరిగిందని చెప్పంటున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఎస్ఆర్పి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి అంశాలు, మన ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా పొందే అవకాశం ఉండగా, మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతుందో కేవలం 800 × 2 1600కే పరిమితమై 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఏదైతుందో రాష్ట్రంపై ఏ రూపాయి అంటే ఆర్థిక భారం లేకుండా కేవలం పీపీ అగ్రిమెంట్ విద్యుత్ పొందే మనకు హక్కుగా ఉంటే దాన్ని పొందలేక వీళ్ళ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం, వీళ్ళ ఎన్నికలు చేసిన వాగ్దానాల్లో ప్రధానమైన వాగ్దానాలు అన్నీ కూడా అమలు చేయడం జరిగింది. రుణమాఫీ చేసినటువంటి ఒక పార్టీ అని చెప్పంటుండే, ఇవాళ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుందా? మీకంటూ రుణమాఫీకి సంబంధించి ఏ విధమైన ఒక విధానం లేదు, మీకంటూ ఏదైతుందో రుణమాఫీకి సంబంధించి ఏ విధమైన విధానం లేదు. రుణమాఫీ కట్టుబడిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతాంగానికి అండగా నిలబడే విధంగా రైతు చెల్లించాల్సిన రుణం ఏదైతుందో రైతు చెల్లించకుండా బకాయిలను ప్రభుత్వం బదలాయింపు చేసుకొని బ్యాంకుల పూచీకత్తుగా ఉండి రేపు ఖరీఫ్ ఆరంభంలో మరి కొత్త రుణాలు కల్పింప చేయబడే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే నాకు ఆశ్చర్యమే మాటలు మాట్లాడుతుంటే. నువ్వు నీ ప్రభుత్వం నీకు అమలు లేదు. సభ్యులు నువ్వు 400 స్థానాలు వస్తే మంచి చేస్తే చెప్పు. నువ్వు ఏ మంచి చేయబోతావు చెప్పు. నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తాడడం అదే నన్ను పేరు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో వారు అందించిన గీత అని చెప్పంటున్నా. మనకు అటువంటి ఒక గీతను ఏదైతుందో ఈ కలియుగం ఉన్నంత కాలం ఏదైతుందో మనకు మార్గదర్శకం అని చెప్పంటున్నా. భగవద్గీతను అటువంటి భగవద్గీతను ఏదైతుందో మార్చడం మా లక్ష్యం అని చెప్పి పేర్కొంటే ఎవరికి ఓటు వేయాలనే సరే. ఎన్నికల్లో గెలుపు ఓటమి అది అదృష్టం, సహజం కావచ్చు, ఎవరు గెలిచి ఓడతారు. కానీ విధానాలు ప్రధానమని చెప్పంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్న 5 న్యాయ్ వీళ్ళ రైతాంగ వ్యవసాయమే కానీ, వీళ్ళ రిజర్వేషన్ సంబంధించే కానీ, మహిళలకు ఆడబిడ్డలు కల్పించే హక్కులకు సంబంధించే కానీ, సమాజంలో కూలీలకు సంబంధించే కానీ, ఇట్లా 5 విధానాలు ఉంటే ఆయన అనుభవజ్ఞుడు పార్లమెంట్ సభ్యుడు మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఏదైతుందో అనుభవజ్ఞుడు పార్లమెంట్ సభ్యుడు, గతంలో ఏదైతే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ కేంద్ర మంత్రివర్గ. నేను ఇంత పేపర్ చూసింది ఏంటంటే పొద్దునే పేపర్ చూస్తే కాంగ్రెస్ది హిందూ వ్యతిరేక మేనిఫెస్టో అంటే అర్థం. రైతాంగానికి మద్దతు ధరకు చట్టబద్ధ కల్పింప చేయబడాలన్న హిందూ వ్యతిరేకమా? ఈ సమాజంలో రైతాంగం 99% హిందువులు. ఈ సమాజంలో 99% రైతాంగం హిందువులు, 99% వ్యవసాయ కూలీలు హిందువు. సమాజంలో 75% బలహీన వర్గాలు హిందువులు. సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులు, ఎస్సీ ఎస్టీలు హిందువులు. మేము వాళ్ళ సంక్షేమం కొరకు పాంచ్ న్యాయ్ రూపొందించి మేనిఫెస్టో విడుదల చేస్తే ఇలా పాంచ్ న్యాయ్ చెప్పింది. ఏది నాకు హిందూ వ్యతిరేక అర్థం కావటం లేదా?
ఈ అంశం హిందూ వ్యతిరేకం పేర్కొను. నువ్వు రైతాంగానికి కనీసం హిందూ వ్యతిరేకమా? రైతాంగాన్ని రుణమాఫీ చేయాలని చెప్పి సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? NREGS లో వ్యవసాయ కూలీలకు ఏదిస్తుందో రోజుకు 400 రూపాయలు కూలీ కల్పింప చేయాలని చెప్పి భావించడం సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? మీ మేనిఫెస్టో సమాజాన్ని చీల్చడమే నీ మేనిఫెస్టో. మీ సమాజాన్ని ఐక్యంగా నిలపడం మా మేనిఫెస్టో. యావత్ హిందూ సమాజాన్ని ఐక్యంగా నిలపడం ఏదిస్తుందో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక అని చెప్పి సమాజంలో నిరుపేద వర్గాలు ప్రధానంగా దళితులు, SC STలు అని చెప్పంటున్నా, బలహీన వర్గాలని చెప్పంటున్నా, వారికి అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పంటున్నా. నీ ఆలోచన విధానం ప్రకటించు. నువ్వు EWS రిజర్వేషన్ కల్పనలో ఏదైతుందో ఎకనామికల్ వీకర్ సెక్షన్ రాజ్యాంగాన్ని సవరించడం. ఆల్ రైట్, ఉన్నత వర్గాలలో ఉండే ఒక నిరుపేద వర్గాలకు రిజర్వేషన్ ఒకటి కల్పింప చేయాలని చెప్పని రాజ్యాంగ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఒకటి పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఏ 50% క్యాప్ అని అంటున్నావో దాన్ని సడలింప చేయాల్సిన ఆవశ్యకత ఉందా లేదే? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దళితులు బలహీన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లు 50% అనేటువంటి యొక్క ఆంక్షను సడలింప చేసే విధంగా ఏదైతుందో దళితుల బలహీన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం మరింత పెంపొందించాలని చెప్పని సంకల్పించడం ఏది హిందూ వ్యతిరేకం? ఇలా హిందూ సమాజానికి అండగా నిలిచింది ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాం. సమాజంలో ఏ వర్గమే కానివ్వండి, మాకు హిందువులు ఇతర అల్పసంఖ్యాక వర్గాలు 2 కళ్ళ లాంటి వాళ్ళని చెప్పి అంటున్నాం. సమాజంలో హిందువులే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ సమానంగా చూసే రాజకీయ పార్టీ లౌకికవాద పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇది జాతీయవాదమే? ఇలా పాకిస్తాన్ మెడల్ వంచడం ఇది జాతీయవాదం కాదంటూ నేను. మన దాయాది దేశమైనట్టుగా పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూడకుంటే ఏదిస్తుందో పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవడే? అక్కడ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బాబు జగజీవన్ రామ్ గారు ఏదైతుందో రక్షణ శాఖ మంత్రిగా పాకిస్తాన్ మెడల్ వచ్చిన ఘనత ఏదైతుందో కాంగ్రెస్ పార్టీదని చెప్పి పాకిస్తాన్ భారతదేశం వైపు ఏదైతుందో కన్నెత్తి చూడలేకపోతుందంటే ఆ ఘనత ఎవడిదే? పాకిస్తాన్ మెడల్ వంచి ఏదైతే దేశాలు ముక్కలు చేసినాం అంటున్నా, పాకిస్తాన్ ముక్కలు చేసినాం ఈ జాతి ఐక్యత కొరకు, భారతదేశ సమగ్రత కొరకు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా బాధ్యతగా భావించేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పిన మనం చూస్తాం. సరే, ఎన్నికల్లో ఏమవుతుందో ఫలితాలు చూడబోతున్నాం. మీ మురళి షాదాబ్ ఎన్నికల ప్రకటన సందర్భంగా ఎవరు కూడా ఊహించలేదు. మళ్ళీ కేసీఆర్ 3వసారి ముఖ్యమంత్రి, పత్రికలు కూడా ఘోషించిన కేసీఆర్ 3వసారి ముఖ్యమంత్రి అని చెప్పాలి. దీని దగ్గర పడ్డాక తెలిసి వచ్చిందా కేసీఆర్ చతికిల పడ్డాడు. ఇలా మోడీ గారు కూడా చతికిల పడబోతుండని చెప్పి అంటారు. మోడీ గారు కూడా చతికిల పడ్డాడు. రాహుల్ గాంధీ ఏది ఇస్తుందో ఆయన ఎన్నికల అఫిడవిట్ తీయండి, ఆయన ఎలక్షన్ అఫిడవిట్ తీయండి అని చెప్పంటాడు. ఆయనకి ఏముందో తెలిసి వస్తుంది. ఒక మోడీకి సంసారం లేదు, ఆయన తినటోడే ఓడున్నాడు. మోడీకి ముసల్తనం వచ్చింది ఎవడు తెలియదు. కానీ రాహుల్ గాంధీ వాయిస్ ఓడ ఉండి కూడా ఏది ఇస్తుందో ఈ దేశం కోసం ఏది ఇస్తుందో ఈ దేశం కోసం వ్యక్తి రాహుల్ గాంధీ అని చెప్పండి. సమాబద్ధమే. దయచేసి అంటే ఉగాది శుభదినం నాకు కూడా ఏది ఇస్తుందో ఈ ప్రాంతం ఇవాళ పుట్టిన గంట నన్ను ఈ స్థాయికి పెంచి పూజించింది. నా నిజంగా గర్వకారణం చెప్పండి. ఇప్పటికి నన్ను ఏమంటారు, నిజామాబాద్ పోతే అందరూ అంటుండ్రు వీడు జైతాలోడు అని చెప్పాను. ఇప్పుడు ఎవరిని జైతాలోడు తప్ప అదే? నేను జగిత్యాల వాస్తవాన్ని గర్వంగా చెప్తాను చెప్పంటాడు. నాకేదైతుందో కరీంనగర్ పార్లమెంట్, నిజామాబాద్ పార్లమెంట్ 2 ముందు ఉండేనే మిత్రులు లక్ష్మణ్ గారు సాక్షి అని చెప్పండి. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నీ కరీంనగర్ మెరుగ్గా ఉంటుంది, నువ్వు కరీంనగర్కి వెళ్ళి ఏదైతే నువ్వు అభ్యర్థిగా నేను మేము ఎంపిక చేస్తున్నాం. కరీంనగర్ మొత్తం 7 నియోజకవర్గాలకు సుపరిచితం. కరీంనగర్ 7% నియోజకవర్గాలకు సుపరిచితం. నువ్వు కరీంనగర్కి 2 సార్లు కంటెస్ట్ చేసినావు. నువ్వు ఒకసారి కొసకాచి కొద్దిగా తప్పిపోయినావు. చివరి దాకా అందరూ ఆశ్చర్యం, ఈయనేందిరా జీవన్ రెడ్డి ఒక నిజామాబాద్ ఒకటే పేరు వస్తుంది, ఈ పేరు ఎందుకు చెప్తలేరు? అందరికీ ఇదేంటంటే ఇదేంది. వాళ్ళకి ఏదో చివరి దాకా వీరిని ఒత్తిడి పెట్టి వీరిని ఎట్లా చేసి లొంగ తీయాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో నన్ను ఎట్లా చేసి లొంగ తీయాలి. నువ్వు పార్లమెంట్ అవకాశం కావాలంటే కరీంనగర్ చెయ్యు. నేను చెప్పి నాకు అవకాశం లేకుండా మంచిదే చెప్పి నా జగిత్యాల శాతం నియోజకవర్గం, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం. నేను మళ్ళీ జగిత్యాల ప్రాంతాన్ని సేవ చేయాలని చెప్పానంటే నేను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గెలిస్తేనే చేయగలుగుతాను. నేను గెలిస్తే జగిత్యాల నేను సేవ చేయగలుగుతానే. సుట్టబోలు లెక్క రావాలి. ఇప్పుడు కన్న కొడుకు లెక్క వస్తా. దేవుని దేవాలనే పార్లమెంట్కి ఎంపిక కావడంతో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి ఏదైతే అభివృద్ధి పదవులు పైన చేయడానికి నేను కన్న కొడుకులా వస్తా అని చెప్పి అంటున్నాను. ఏదైతుందో నా అభ్యర్థిత్వం గురించి ఎన్నడూ కూడా దరఖాస్తు పెట్టకుండా నా గౌరవం నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. సరే, అవకాశం పొందడం నా అదృష్టం. అది మరి నేను ఆశించిన పెద్ద పొందలేకపోయాను. కానీ ప్రజల సేవ చేయడం నా సంకల్పం అని చెప్పి అంటున్నాను. ఎమ్మెల్యే గెలవలేకపోయానని చెప్పని ఏదైతుందో నేను నిర్లక్ష్యం చేస్తలేనే. అదృష్టం కొద్ది గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉన్నది నాకు. మా మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు నాకు అండదండగా ఉన్నాడు. ఇంకో పక్క మేడిపల్లి సత్యం ఉన్నాడు, ఆది శ్రీనివాస్ ఉన్నాడు, నాకు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, పొన్న ప్రభాకర్ ఉన్నాడు. నాకు ఏదైతున్నదో జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో పయనింప చేయడానికి, ఈ ప్రాంతాన్ని ఏదైతుందో
మొత్తం తెలంగాణలోనే ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి చెందిన నియోజకవర్గాన్ని నిలబెట్టడానికి కొరకు అని చెప్పంటారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నేను నిజంగా చెప్పంటున్నాను, స్థానికత ప్రాతిపదికన ఇలా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర హక్కులను పరిరక్షింప చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా కేంద్ర ప్రభుత్వానికి పనిచేయడానికి చెప్పంటున్నా నాకు అవకాశం లభించిందని భావిస్తుందని చెప్పండి. నిజంగా నిజామాబాద్ ఇంత ఆదరణ లభిస్తుంది కదా అని చెప్పంటే నిజంగా అదృష్టవంతులని చెప్పండి. ఒకటే ఉదాహరణ, జగిత్యాల ఏదైతుందో ఇక్కడ ఏ విధంగా మీరు నన్ను అభిమానంగా చూసుకుంటున్నో ఈ ఆదరణ ఏదైతుందో నాకు నిజామాబాద్లో ప్రతిబింబిస్తుందని, జగిత్యాల ప్రజానీకం నాపై చూపెట్టే ఆదరణ నాకు నిజామాబాద్లో ప్రతిబింబిస్తుందని చెప్పండి. ఏదైనా ముఖ్యం మా పత్రికే సోదరులు ఇంతవరకు ఏదైతుందో నా మీద గౌరవ సూచకంగా నా మీద ఉండే గౌరవంతో చెప్పంటారు, వయసు రీత్యా పెద్ద మనిషి అని చెప్పిన భావనతో చెప్పిన అంటే వార్తలనే కాదు అన్ని విధాలు కూడా నాకు అండగా నిలిచే విధంగా నాకు ప్రాధాన్యత ఇచ్చింది. నేను ఎన్నడూ కూడా మర్చిపోలేని చెప్పంటున్నాను. నేను ఎన్నడూ బుక్కలు బువ్వ కూడా పెట్టలేదని చెప్పంటున్నాను. ఎక్కువ ఛాయ్ పోతా కొబ్బరి నీళ్ళు పోస్తాను, అయినాగా నాపై గౌరవ భావంతో చెప్పంటున్నా. కానీ ప్రజా జీవితంలో ఈ స్థాయికి ఎదగటానికి నిలబడటానికి నా అభిమానులు నా ప్రజానీకం నాకు ఎంత అండగా ఉంటుండ్రో, కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా అండగా ఉంటుండ్రో నా పాత్రికేయ సోదరులు కూడా నాకు అంతే అండగా ఉంటుందని చెప్పండి. తప్పకుండా ఇది పార్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. మీడియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. మీడియాను కూడా ఏది నా సోదరులు భావిస్తా అని చెప్పంటున్నా. మీ హక్కులను కూడా కాపాడటం నా వంతు బాధ్యత భావిస్తా అని చెప్పంటున్నా. పత్రికా స్వేచ్ఛను కాపాడటం, పాత్రికేయుల హక్కులకు ఏదైతుందో వారికి అమలు చేయబడే విధంగా ఏదైతుందో ఎప్పటికీ మీకు అండగా ఉంటా. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.